సాధారణంగా భక్తి 9 రకాలు అని చెప్తారు. వాటినే నవవిధ భక్తి మార్గాలు అని అంటారు. రాముడిపై తన భక్తిని ఆంజనేయుడు నవ విధానాల్లోనూ ప్రదర్శించాడు. అందుకే ఆ భక్తే అతన్ని చిరంజీవిగా నిలిపింది. ఆ జన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడు స్త్రీ రూపంలో దర్శనమివ్వడం ఎప్పుడైనా విన్నారా? పోనీ చూసారా? ఆ విస్తుపోయే ఆలయమే ఇవాల్టి దృశ్యం. ఛత్తీస్గఢ్లో కొలువైన హనుమంతుణ్ణి దేవతా రూపంలో కొలుస్తూ ఉంటారు భక్తులు. భక్తితో మొక్కితే కోరుకున్నవి నెరవేరడమే కాదు, అనారోగ్యంతో బాధపడే వారి రోగాలు పూర్తిగా నయమవుతాయి అన్నది భక్తుల నమ్మకం, విశ్వాసం. అయితే అరుదైన దేవతా రూపం వెనుక ఆసక్తికరమైన పురాణ కథే కాదు, అంతే విస్తుపోయే నమ్మకము ఉంది. ఈ కథ భారతదేశంలోని పురాతన నగరానికి చెందిన దక్షిణ కోసలది. దీని రాజధాని మణినగర్. మణినగర్ను దైవిక శక్తుల భూమిగా పరిగణిస్తారు. ఋషులు, సాధువులు తపస్సు, ధ్యానం ద్వారా మణినగర్ను సిద్ధభూమిగా మార్చారు. ఇక్కడ అనేక పౌరాణిక గ్రంథాలను రచించారు. మణినగర్లో ఉన్న పురాతన ఆలయం సంజీవని చెరువు పవిత్రత ప్రజలను ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు భారతదేశ సరిహద్దులు మారాయి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దక్షిణ కోసల్ ఛత్తీస్గఢ్ అయింది. మణినగర్ పేరు రతన్పూర్గా మారింది. కాలం మారిపోయింది, పరిస్థితులు మారాయి. కానీ వాదనల ప్రకారం పురాతన మణినగర్ దైవిక శక్తులు, సిద్ధ శక్తులు ఇవాల్టి రతన్పూర్లో నేటికి సజీవంగా ఉన్నాయి. जैसे ही आप रतनपुर में एंटर करोगे, एक भारीपन, एक मैग्नेटिक पावर स्वयं अपने आप में लगता है कि नहीं, मैं कोई ऐसी जगह पे हूँ जहाँ पे मेरे में अभी इतने सारे लोग जब आ रहे हैं तो कुछ तो है। मैं रतनपुर का हूँ तो मैं अगर बोलूँ तो ये नहीं, आप स्वयं अनुभव करेंगे, जो आए हैं वो भी अनुभव करेंगे. ఈ పట్టణంలో నేటికి ఒకటి జరుగుతుంది, ఈ ఆధునిక ప్రపంచం విస్తుపోయేలా. కానీ రతన్పూర్ వాసులు మాత్రం దాన్ని విశ్వాసంతో పాటు నమ్మకంగా భావిస్తారు. వాదనల ప్రకారం ఈ భూమిపై ఉన్న దైవిక శక్తుల ఉనికి నేటికి తెలుస్తాయి. అందుకు సంబంధించిన ఆనవాళ్లను వదిలివేస్తాయి. विश्वास है तो सब कुछ है, कोई विश्वास है. तो कम से कम मुझे तो विश्वास है इस संबंध में कि हनुमान जी यहाँ पर साक्षात मौजूद है. अभी ढंग से सूरज भी नहीं निकला है और हम उस जगह पर पहुंच गए जहां हमने, अरे एक सेकेंड, धागा तो बांधा था ना यहाँ. నిజంగా ఇది సిద్ధ భూమేనా? अरे ये भी टूटा हुआ है. దైవిక శక్తులు నిజంగా నివసిస్తున్నాయా? मदन देखना उधर, ये धागा भी टूट गया, सारे धागे टूटे हुए हैं. తమ ఉనికిని ఎలా చూపుతాయి? ये देखिए, ये देखिए, ఎలాంటి గుర్తును వదిలి వెళతాయి? అన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం మేము ఛత్తీస్గఢ్లోని పౌరాణిక నగరం రతన్పూర్కు వచ్చాం. చారిత్రక సాక్ష్యాలున్నాయి. ప్రతి యుగంలో ఈ నగరం ఉనికిలో ఉంది. చాలా మంది చరిత్రకారులు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పట్టణం గాథను తమ పుస్తకాల్లో పొందుపర్చారు. దేశంలో చాలా పురాతన నగరాలున్నాయి. ఇది కూడా అంతే పురాతనమైందని ఎలా నిరూపించగలం? మా అనుమానాలు సంచలనం సృష్టించాయి. ఒకదాని తర్వాత ఒకటి అనేక ఆధారాలు వెలుగు చూశాయి. అందులో మొదటిది మహాబలి హనుమంతుడి పురాతన ఆలయం గిరిజా బంద్. 10,000 సంవత్సరాల పురాతనమైందని చెబుతారు. ఈ నమ్మకాలపై మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ మనుష్యుల క్యూరియాసిటీ కోసం ప్రత్యక్ష ఆధారాలు ఏవని అడిగాం. ఇది సిద్ధభూమి అయితే కథలు తప్ప వేరే సాక్ష్యం ఏదని అడిగాం.
అప్పుడు ప్రజలు ఏం చెప్పారంటే దానికి రుజువు దైవిక శక్తి, అది నేటికి ఈ భూమిపై తన ఉనికిని సూచిస్తుందన్నారు. ఆ అన్వేషణ కోసమే మేమిక్కడికొచ్చాం. దానికి కేంద్రమే ఈ రామ్ టెక్రీ ఆలయం. దాని ప్రకారం ఆలయ అడవిలో బ్రహ్మ ముహూర్తం సమయంలో ప్రతిరోజు ఒక దేవత వస్తుంది. కొంతసేపు అక్కడుండి తర్వాత తిరిగి వెళ్తుంది. ప్రతిరోజు ఆమె అడవికి వచ్చిన సంకేతాలు ఉంటాయి. మరుసటి రోజు వాటంతట అవి మాయమవుతాయి. आभास होता है क्योंकि उस दिव्य रूप को हनुमान जी को कोई नहीं देख सकता इस आँखों से, इसीलिए आभास होता है। पुष्प भी चढ़ा हुआ दिखाई देते हैं, उसकी जो खड़ाउट वगैरह जो है, उसकी जो चरण पादुका जो है वो भी निशान दिखा देते हैं बेटा, और आप ही आप गायब भी हो जाते हैं। దేవత రూపానికి ప్రజలు సఖి అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. అడవిలో కనిపించే గుర్తులు మహిళల ప్రేమతో ముడిపడి ఉంటుంది. కానీ ఎందుకు? దేవతలకు ఇతర రూపాలున్నాయి, ఇతర పేర్లు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ అతీంద్రియ శక్తికి సఖి అన్న పేరే ఎందుకు పెట్టారు? అడిగిన సమయంలో ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద కారణం ఉందన్నారు. దాని పేరే గిరిజాబంధ హనుమాన్ ఆలయం. ఇది దేశంలోనే ఏకైక గొప్ప ఆలయం. ఇక్కడ హనుమంతుడిని దేవి రూపంలో కొలుస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహం కూడా దేవత రూపంలోనే ఉంది. मैं जिस मंदिर में खड़ा हूँ, लोगों का मानना है कि ये इकलौता ऐसा मंदिर है जहाँ हनुमान जी के देवी रूप में पूजा होती है। सोचिए, वही हनुमान जिनको कहा जाता है कि बाल ब्रह्मचारी हैं। कई जगह तो महिलाएं हनुमान जी के स्पर्श करने से भी बचती हैं, लेकिन यहाँ पर उनका ऐसा रूप जिस पे 16 श्रृंगार चढ़ते हैं, जिनकी बाकायदा वैसी ही पूजा होती है जैसी किसी देवी की होती है। नवरात्रि में भी यहाँ पर उसी तरीके से उत्सव मनाए जाते हैं। सोचिए इसके पीछे की वजह क्या है, और वो यही मंदिर है। अंदर वो मूर्ति विराजित है जिसे लेकर तमाम मान्यताएं हैं, और लोगों का एक मानना यह भी है कि वो मूर्ति आज भी जीवित है। హనుమంతుడు, అది కూడా ఒక దేవత రూపంలో. ఇదంతా వింతలా అనిపించింది. అయితే ఆ దైవిక భక్తికి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆలయంతో సఖికి ఉన్న అనుబంధం ఏంటి? ఆలోచిస్తూనే గర్భగుడిలోకి వెళ్ళాం. ఎదురుగా పూలమాలలతో నిండిన విగ్రహం ఉంది. దీని రూపం అర్ధనారీశ్వరం మాదిరిగా ఉంది. जैसे महिला जो पहनते हैं ना, हाँ हाँ, जैसे पायल, जैसे पायल, हाँ तो ये इसमें जो पहने हुए हैं ना, हाँ, ये पायल के रूप में पहने हुए हैं। ठीक है। ये यहाँ जो है, हाँ, ये और इस पैर में, इस पैर के नीचे में इधर किनारे पे और जो कड़ा होता है हाँ, हनुमान जी का, हाँ, हाँ, वो पहने हुए हैं। ठीक है। और एक हाथ में इसमें चूड़ी पहने हुए हैं, ये देखिए। अच्छा, और इसमें जो पहने हैं ये कड़ा है। अच्छा, चूड़ी और कड़ा दोनों अलग अलग है। दोनों अलग अलग है। आधे हिस्से में मतलब इसका जो श्रृंगार का आधे हिस्से में, हाँ, यहाँ इस तरफ में मतलब समझ लो कि साड़ी का है, और इस तरफ में लंगोट है। ఈ అద్భుత రూపాన్ని దగ్గర నుంచి చూసిన అనుభూతి కలిగింది. ఈ ఆకృతి రామాయణంలోని ఎపిసోడ్తో ముడిపడి ఉందని తెలిసింది. రాముడు లక్ష్మణులను అహిరావణుడు బంధించినప్పటి కథ ఇది. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళలోకం వెళతాడు. అహిరావణుడు తన దేవత కుముద విగ్రహం ముందు బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు మహాబలి హనుమంతుడు విగ్రహంలోకి ప్రవేశించి అహిరావణుణ్ణి వధిస్తాడు. ఆ సమయంలో బజరంగ బలి దేవత రూపంలో ఉన్నాడు. ఈ ఆలయంలో ఆ రూపానికే పూజ జరుగుతూ ఉంటుంది. ఇది చెక్కిన శిల్పం కాదు, స్వయంభూగా వెలిసింది. ఈ దేవత విగ్రహం ఈ మహామాయ ఆలయంలోని చెరువు నుంచి బయటపడింది. అందుకే ఈ విగ్రహం సజీవంగా ఉందని నమ్ముతారు. బజరంగ బలి ఇప్పటికీ శ్రీరాముడి సిద్ధభూమితో కలిసి ఉన్నాడంటారు. రతన్పూర్తో ముడిపడిన ప్రతి నమ్మకానికి ఇదే ఆధారం. హనుమంతుడు నేటికి ఇక్కడికి వస్తాడని ప్రజలు నమ్ముతారు. రామ్ టెక్రీ ఆలయానికి వస్తున్నట్టుగా చెప్పబడే దేవత మరెవరో కాదు, స్వయంగా హనుమంతుడే. आज भी हनुमान जी जो है वह नित्य श्री राम टेकरी है। राम टेकरी भगवान का मंदिर
वो अपने स्वामी से मिलने के लिए आज भी हनुमान जी महाराज पहुँचते हैं। हाँ, सुबह 4 बजे। వాదనల ప్రకారం ఆ అదృశ్య శక్తి మహాబలి హనుమంతుడైతే అతనికి సఖి అన్న పేరు ఎందుకు పెట్టారు? మేము ఆరా తీసినప్పుడు ఆ పేరు వందల ఏళ్ల క్రితం నుంచే ఉందని తెలిసింది. ఆనంద రామాయణంతో ముడిపడి ఉంది. ఆనంద రామాయణం 14-15వ శతాబ్దపు రచన. అందులో రామునికి సంబంధించిన భక్తి ప్రసంగాల ప్రాముఖ్యత ఉంది. ఆనంద రామాయణంలోని రాజ్యకాండలో ఒక శ్లోకం రాసుంది. చారుశీల నామక్ సఖీ సదా రహతీయ సంగ్ ఇతి దాసీ ఉత్ దాసహే త్రియా తనుధరే బజరంగ్. చారుశీల అనే సఖి ఎప్పుడూ రాముడితో ఉండేదని అందులో చెబుతారు. ఆమె ఎవరో కాదు, స్త్రీ శరీరధారణ చేసిన హనుమంతుడే. ఎందుకంటే తన ఆరాధ్య దైవం దగ్గరే ఎక్కువ సమయం గడుపుతాడు. మహాబలి సఖి రూపాన్ని ఆనంద రామాయణం నుంచే తీసుకున్నారు. తన దేవునికి పూజ చేసేందుకు నేటికి హనుమంతుడు రామ్టెక్రీ ఆలయానికి వస్తాడని భక్తులు నమ్ముతుంటారు. నిజాబంద్ హనుమాన్ ఆలయం అంటే ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని చెప్తారు. పృథ్వీ దేవరాజ్కు కలలో కనిపించి వెలిసిన హనుమంతుడు దేవతా రూపంలో నిత్యం అక్కడికి వస్తూ ఉంటాడు. భక్తులకు కనిపించనప్పటికీ తన గుర్తులను మాత్రం వదిలి వెళ్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను చూస్తే మాత్రం ప్రణతి ప్రణతి పబ్బతి అనాల్సిందే. రామ్టెక్రీ ఆలయానికి సమీపంలో ఉన్న అడవిలో ప్రతిరోజు ప్రజలకు దైవిక శక్తి రాకను చూపే సంకేతాలు ఉంటాయి. అందుకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. కానీ అదృశ్యంగా ఉన్న ఆ నీడను ఎవ్వరూ చూడలేదు. ఎలాంటి గుర్తులు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయన్నది అంచనా లేదు. ఒకటైతే నిజం, అడవిలో ఉదయం సాక్ష్యాలు కనిపిస్తాయి, సాయంత్రానికి అదృశ్యమవుతాయి. गायब हो जाते हैं बेटा, वो भी कुछ पलों के लिए दिखेगा। जैसा कि आरती है, आरती सुबह हुआ, उस टाइम में आप झलक देख सकते हो। लेकिन वो स्वतः मिट भी जाते हैं। जहाँ सूर्यास्त होता है आप दूसरे दिन सोचें दिखेंगे तो नहीं दिखेंगे, वो अपने आप मिट जाएंगे। ఈ నమ్మకం అందరిది కాదు. ఈ నగరంలో మరికొందరున్నారు. ఇక్కడి సంఘటనలను అతీంద్రియమంటారు. అడవిలో క్రూర జంతువులు ఏం లేవు, చెట్లపై కొండముచ్చులున్నాయి. అడవిలో నడుస్తూ ఆ సంకేతాల కోసం మేము వెతుకుతున్నాం. ప్రతిరోజు ఆధారాలు దొరుకుతాయంటే ఉదయం ఏదో ఒకటి ఉండాలి కదా. సఖీ వచ్చే సమయంలో అడవిలో అలజడి నెలకొంటుంది. గాలికి చెట్లన్నీ ఊగిపోతాయి. అప్పుడే బజరంగ బలి దేవత రూపం కనిపిస్తుంది. ఒక విషయం అర్థం కాలేదు. ఆ అతీంద్రియ శక్తి శ్రీరాముడికి సేవ చేయడానికి వస్తుంటే అందుకు సంబంధించిన ఆధారాలు పైన ఉన్న ఆలయంలో ఎందుకు దొరకవు? ఈ అడవిలోనే ఎందుకుంటాయి? దీనిపై ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. మాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. కానీ ప్రజల హెచ్చరికలు అడ్డంకిగా మారాయి. ఎవ్వరూ ఆ సాక్ష్యాల ఫోటోలను తీయడానికి అనుమతి ఇవ్వరు. అడవిలో ఉండటానికి అనుమతించలేదు. కెమెరాలను కూడా ఏర్పాటు చేయనీయలేదు. ఆ ఆంక్షలు మమ్మల్ని నిస్సహాయులుగా చేశాయి. అయినా మేము ఎలాగైనా ఈ కథను ముగింపుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం ఇక్కడికొచ్చి సాక్ష్యాలను చూడడం తప్ప మరో మార్గం లేదు. తిరిగి వెళ్లే ముందు ఒక పని చేశాం. చెట్లకు ఒక సన్నటి దారాన్ని కట్టాం. ఇలా చెయ్యడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. अब जब ये धागे हम बांध रहे हैं तो इसका उद्देश्य ये है कि अगर तेज़ हवा चलती है तो ये धागे खुद ब खुद टूट सकते हैं। ये देखिए, अभी आप मानिए कि पेड़ थोड़े हिलते हैं तो आप देखिए कि इसको कुछ नहीं हो रहा है। जब ज़्यादा तेज़ हवा आएगी तब जाहिर तौर पर ये धागे ऐसे टूट सकते हैं, जिससे हमें पता लगेगा कि जो लोगों का मानना है कि तेज़ हवा रोज़ उस वक्त चलती है जब यहाँ पर कुछ अलग होता है, जिसे लोग जोड़ते हैं कि सखी यहाँ इस इलाके में आती हैं, जिसे वो हनुमान जी का रूप मानते हैं, तब ये हवाएं चलती हैं। तो क्या ये संभव है? इसका पता शायद इससे चल सके। లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల నేపథ్యంలో మనకున్న పరిధి మేరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అస్తమిస్తున్న సూర్యుడితో మేము సమీప గ్రామానికి చేరుకున్నాం. రాత్రంతా వేచి చూస్తాం. ఉదయం అడవికి వెళ్లి చూస్తాం. ప్రజల వాదనలో ఎంత బలం ఉందో అని. సూర్యోదయంతోనే మేము అడవిలోకి బయలుదేరాం.
వెంట ఓ గ్రామస్తుడున్నాడు. చూద్దాం ఏమవుతుందో, ఏం దొరుకుతుందో. మొదట దారాలు కట్టిన చోటికి వెళ్దాం. అక్కడి దృశ్యం విస్తుపరిచింది. దారాలు తెగిపోయి ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇంతకు ఈ దారాలు ఎలా తెగాయి? గాలి కూడా రాలేదు. हमने इसी जगह पर सारे पेड़ों में मार्किंग की थी. हवा तो रात को ऐसे चल, एक सेकंड, उधर आओ, इधर आओ. ये भी टूटा है. देखिए हवा तो ऐसी चली नहीं थी. रात को हम इसी गांव में थे. మేము రాత్రంతా ఆలయానికి దగ్గరలో ఉన్న గ్రామంలోనే ఉన్నాం. రాత్రి గాలి దుమారం కూడా రాలేదు. అలాంటప్పుడు ఈ దారాలు ఎలా తెగాయి? ఏవైనా జంతువులు వీటిని తెంపుంటాయా? इतनी तेजी से पेड़ हिले हों, इससे ज़्यादा हिलने पर ही ये धागे टूट सकते हैं. बावजूद इसके एक नहीं बल्कि हर पेड़ पर बांधा धागा ये देखिए ऐसे टूटा हुआ है, जैसे किसी ने इसको खींच कर तोड़ा है. अब ये बंदरों की वजह से है, जो कि यहाँ बहुत है. लंगूर आपको अमूमन दिख ही जाते हैं, या फिर गाय या कोई ऐसा जानवर जो इस हाइट से होकर यहाँ से गुजरा हो. हालांकि इतनी सुबह 6 बज रहे हैं. ఈ దృశ్యాన్ని చూస్తే రాత్రి ఇక్కడ ఏదో ఖచ్చితంగా జరిగింది. కానీ ఏంటి? ఆ అతీంద్రియ శక్తే కారణమా, లేదంటే జంతువులా? మా వెంట వచ్చిన గ్రామస్తుడు మాత్రం తన వాదనలను సమర్థించుకున్నాడు. కానీ మేము ఈ అడవిలో వాటి జాడలను తెలుసుకోవాలని వచ్చాం. అదే పట్టుదలతో ఉన్నాం. ये देखिए ये कैसा चिन्ह है. ఎదురుగా ఒక ఎర్రటి గుర్తుంది. అడుగు ఆకారంలో ఉంది. ఆకారం అంతగా లేకపోయినా పాదముద్ర మాదిరిగానే కనిపిస్తోంది. గ్రామస్తుడి వాదన ప్రకారం ఇదే ఆ సాక్ష్యం అన్నాడు. ये देखिए ये पूरे पद चिन्ह है, पैर ही के निशान है. अच्छा, ये ऐसा लग रहा है जैसे पैर में किसी के रंग होता. हाँ ये बिल्कुल ये आलता का निशान है. ये महिलाएं जो आलता लगाती हैं उसका निशान है. ये देखिए आसपास कहीं और भी हो सकता है. आप भाग्यशाली हैं जो आपको ये दिख गया, किसी को दिखता भी नहीं है. గ్రామస్తుడి ప్రకారం ఇది భజరంగ బలి దేవత పాదముద్రలే అంటాడు. రాత్రి రామ్టెక్రి ఆలయానికి వచ్చిందంటాడు. ఇదే ఆ స్త్రీ రూపం అంటాడు. గిరిజాబంధు ఆలయంలో కనిపించే రూపమే అన్నాడు. దీని వెనుక మరో గుర్తుంది. ये देखिए ये भी पद चिन्ह है ना. आप इनको मानिए और विश्वास कीजिए. గ్రామస్తుడి నమ్మకం మమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గుర్తులను చూసి ఇవి ఒక స్త్రీ పాదముద్రలే అని ఎవరు నమ్ముతారు? हमारे हिसाब से तो ये बिल्कुल भगवान के ही हैं और ये हनुमान जी ही यहाँ पर आते हैं महिला रूप में, देवी रूप में, और वही यहाँ पर विचरते हैं. మరో విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. 2 గుర్తులు మాత్రమే ఉన్నాయి. అది కూడా రెండింటి మధ్య చాలా దూరం ఉంది. మనిషిదైతే కాకపోవచ్చు. అలాంటప్పుడు ఎవరిదై ఉంటుంది? एक पैर यहाँ, एक उतनी दूरी पर, मतलब हाँ. अगर आप देखें तो सामान्य कदम से क्या ये एक वो है कि आपको इस पर विश्वास करना पड़ेगा. ఇవి మనిషి పాదముద్రలే అయితే రాత్రి సమయంలో అడవిలోకి ఎందుకు వస్తారు? 2 అడుగుల మధ్య ఇంత దూరం ఎందుకుంది? మాకైతే ఏం అర్థం కాలేదు. గ్రామస్తుడు ఆ పాదముద్రలపై పూలదండ వేసి మొక్కాడు. अब ये शाम हो जाएगी, उसके बाद स्वतः ही ये छिप जाएगा. इस पर कुछ ऐसा होता नहीं है. ये विश्वास रखने की बात है. ప్రచారం ప్రకారం సూర్యాస్తమం అయిన వెంటనే ఆ గుర్తులు వాటంతటవే మాయమవుతాయి. నిజంగా ఇలా జరుగుతుందా? కొన్ని రాళ్లను ఉంచి ఈ ప్రదేశాన్ని పక్కాగా గుర్తుపెట్టుకున్నాం. చూద్దాం సాయంత్రం ఏమవుతుందో. ये छत्तीसगढ़ क्षेत्र है. इस क्षेत्र में नवधा रामायण हुआ करता है. उस समय याद रखना, और ये प्रत्यक्ष प्रमाण है कि वहाँ पे कोई ना कोई रूप में हनुमान जी का साक्षात दर्शन मानव को मिल जाता है. ఈ గుర్తులు ఎవరైనా మహిళవి అయి ఉండొచ్చు. ఇందులో ప్రత్యేకత ఏముంది? అయితే సాయంత్రం వెళ్లి మీరే చూడండి. అసలు విషయం ఏంటో మీకే తెలుస్తుందన్నారు గ్రామస్తులు.
మేము తిరిగి అక్కడికే వెళ్తున్నాం. वो फूल है, पत्थर भी है, फूल भी है, यानी वही जगह हम पहुंच चुके हैं जहां हमने कल मार्क की थी, जहां निशान दिखा था. अरे इसमें निशान नहीं है. ఇదెక్కడి ట్విస్ట్. పూలున్నాయి, రాళ్లున్నాయి, కానీ ఆ గుర్తులు మాత్రం లేవు. दूसरा वाला इधर था ना, यहाँ कहीं. अरे यहाँ भी नहीं है. अरे कैमरा छोड़ो, एक बार देखो तुम. मुझे नहीं दिख रहा, तुमको दिख रहा है क्या? మేము చుట్టుపక్కల మొత్తం చూశాం, రెండో గుర్తు కూడా లేదు. ఉదయం ఎరుపు రంగు పాదముద్ర ఆకారాన్ని చూశాం. ప్రచారం ప్రకారం ఇవి భజరంగబలి దేవత రూపం గుర్తే అంటారు. నమ్మకం ప్రకారం ఉదయం గుర్తులు కనిపిస్తాయి, సాయంత్రానికి వాటంతట అవే మాయమవుతాయి. అలాగే జరిగింది. నేలపై గుర్తులు ఏర్పడటం, అదృశ్యమవడం గురించి చాలా వాదనలు ఉన్నప్పటికీ మా మాట ఎవరు వింటారు? ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని విశ్వసిస్తారు. ఇవాళ అదే జరిగింది. శతాబ్దాలుగా జరుగుతున్నది కూడా ఇదే. రేపు కూడా జరుగుతుంది. కారణం హనుమంతుడు. అయితే ఇది విశ్వాసం, నమ్మకానికి సంబంధించింది కాదు. కానీ వీటన్నిటి మధ్య ఛత్తీస్గఢ్ అన్నది పురాతన నగరం అన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. దీని చరిత్ర ప్రస్తుతం రెండూ అద్భుత దృశ్యమే.